రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా? కనీసం సీఎం రేవంత్ మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా అని కిషన్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తంగా మారతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలవడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని సోనియా గాంధీకి అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, రాబోయే 2047కు సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాము, ఈ 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది అని చెప్పేసి అన్ని విషయాలను కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో సోనియా గాంధీకి అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా బహిరంగ లేఖలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. 2 సంవత్సరాల పాటు కూడా అధికారంలో ఉండి రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పి కూడా తన బహిరంగ లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 17 తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ సభకు రావడం జరిగింది. ఈ సభకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీల ఏదైతే అభయహస్తం ఏదైతే గ్యారంటీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా వీటికి తోడు మరో 420 హామీలు. వీటి హామీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఎందుకు అడగలేదని చెప్పి కూడా తన లేఖలో కిషన్ రెడ్డి పొందుపరచడం జరిగింది.